పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్కారం. పరుచూరి పాఠాలకి పునఃస్వాగతం. ఈరోజు ఉద్బోధక పాత్ర, ఉత్ప్రేరక పాత్ర, ఇవి ఈ పాత్రలు రెండు కలిపి ఎందుకు చెప్తున్నానంటే ఉద్బోధకానికి ఉత్ప్రేరకానికి మధ్య చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి విద్యార్థులు. అందుకని రెండు ఒకే రోజు చెప్తే మీకు పద్ధతిగా ఒకటి అర్థమైపోతాయండి. డెఫినేషన్గా మీరు వెళితే ఒక హీరోకి ఆశయం లేకపోయినా నువ్వు ఇలా చెయ్యి అని ఎవరైతే ఉద్బోధిస్తారో అది ఉద్బోధక పాత్ర అవుతుంది. ఇప్పుడు ఒక్కడు సినిమా మీరు చూసి ఉంటారు. మహేష్ బాబు పాత్ర ఏం చేస్తూ ఉంటుందండి? కబడ్డీ ఆడుకుంటా, గొడవలు చేస్తా, చిటికలు వేసుకుంటా, పాటలు పాడుకుంటా అలా ఉంటుంది. టక్కుమని ఆ ఫాదర్ పాత్ర ఏం చెప్పింది? ఒరే, కర్నూలులో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి, ఆ నేషనల్స్లో కనుక నువ్వు గెలిస్తే నీకు పోలీసు ఉద్యోగం వస్తుంది అని చెప్పాడు. దీన్ని ఉద్బోధ, బోధించుట అంటే చెప్పటము అంటారండి. అంటే ఆ పాత్ర అలా చెప్పింది. మొన్న మీకు అర్జున్ రెడ్డిలో చూస్తే మీరు ఆ బ్రదర్ పాత్ర అండి, పాపం అది ఉద్బోధక పాత్ర. అతను ఎలా అయినా సరే తమ్ముడిని ఆ కష్టాల్లో నుంచి, ఆ తాగుడులో నుంచి బయటపడేయాలని, ఆ తాగుడు మూలంగా ఏదో కేసు వస్తే కోర్టులో ఎలా అయినా సరే వాడిని గెలిపించాలని ఉంటే పాపం హీరో అబద్ధం చెప్పకుండా నిజం చెప్తే చాలా ఫీల్ అవుతుంది ఆ పాత్ర. ఇదేం పాత్ర అవుతుంది? ఉద్బోధక పాత్ర. అంటే ఆ సినిమాలో కమేడియన్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఒక రకమైన ఉద్బోధక పాత్ర. తాగొద్దురా 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 అని చెప్తాడు. కానీ ఉద్బోధక స్థాయి నుంచి మళ్ళీ ఎక్కడ పడిపోయాడంటే ఆ హీరోయిన్తో పరిచయానికి కారణం అయ్యేసరికి పడిపోయింది ఆ పాత్ర. అందుకని ఓన్లీ అన్న పాత్ర మంచి ఉద్బోధక పాత్ర అవుతుందండి అర్జున్ రెడ్డి చిత్రంలో. అలా మీకు ఫిదాలో ఆ అమ్మాయి అక్క, సాయి పల్లవి అక్క పాత్ర ఉద్బోధక పాత్ర అవుతుందండి. అంటే అతన్ని చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుందని చెప్తుందండి. ఇవి ఉద్బోధక పాత్రలు అవుతూ ఉంటాయి. సార్, శ్రీమంతుడు సినిమాలో ఉద్బోధక పాత్ర ఎవరిది అవుతుంది సార్? శ్రీమంతుడి చిత్రంలో ఉద్బోధక పాత్రను అడుగుతాను. శ్రీమంతుడి చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర ఉద్బోధక పాత్ర అండి. ఎందుకని? అందరూ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా అంటే మీరు గమనిస్తే వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా అని బతిమెళ్తా ఉంటాడండి, ఎవరిని వెళ్ళొద్దని చెప్పి. నాకు కోటాల సేవ స్క్రిప్ట్ ఇస్తే చదివా, దాంట్లో రాజేంద్ర ప్రసాద్తో సహా టోటల్ గ్రామం వెళ్ళిపోతూ ఉంటుంది చివరిలో. అంటే ఇన్నాళ్ళు ఉద్బోధించి అతనే ఇదయ్యాడు. ఆ సీను లేదు కాబట్టి ఇప్పుడు మీకు సినిమాలో అది ఉద్బోధక పాత్రగానే మిగిలింది. లేకపోతే పడిపోయేది, ఉద్బోధక స్థాయి నుంచి ఆ పాత్ర పడిపోయేదండి. అందుకని ఆయన డెలీట్ చేశాడు, తీసిన సీన్ని డెలీట్ చేశాడు, అందులో లేదు. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ గ్రామాన్ని వదిలిపెట్టొద్దు, మన గ్రామాన్ని మనం ప్రేమించాలి అనేటువంటి ఒకటి. రెండు, గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి వచ్చిన మహేష్ బాబుతో గ్రామంలో ఉన్న మంచి పనులన్నీ, స్కూళ్ళు పెట్టించటాలు, రోడ్లు వేయించటాలు, ఇవన్నీ కూడా ఆ పాత్రే చేస్తాను. అంటే ఇది చేస్తే బాగుంటుంది బాబు, ఇది అతన్ని ఉద్బోధిస్తుంది అక్కడ. కాబట్టి ఈ ఉద్బోధక పాత్ర అనేది ఎప్పుడూ కూడా మనకి సినిమాల్లో చాలా, అంటే ఒక హీరో ఆశయానికి ఉపయోగపడేటువంటి పాత్ర ఉద్బోధక పాత్ర అవుతుందండి. మరి ఉత్ప్రేరకం ఏంటండి అంటే ఇట్ ఈస్ కెటలిస్ట్ క్యారెక్టర్ అంటారు. ఏమంటారు? కెటలిస్ట్. అంటే ఇప్పుడు చెప్తున్నా చూడండి, రెండు ఒకేసారి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు మీకు చెప్తున్నా. నువ్వు చెబితే చేసేది ఉద్బోధకం, చెప్పకుండా నువ్వు చేసేది ఉత్ప్రేరకం. అర్థమైందా? అర్థం కాల సరిగ్గా. అంటే ఇలా చెయ్యి అని నేను మీకు చెప్తే నేను ఉద్బోధకాన్ని, ఇలా చెయ్యని నేను మీకు చెప్పలా, నన్ను చూసి మీరు నేర్చుకుని ఏదో చేశారు, నన్ను ఆదర్శంగా తీసుకుని చేశారు, అప్పుడు నేను మీకు ఉత్ప్రేరకం అవుతానండి. ఆశయం హీరోకైనా పుట్టవచ్చు, హీరోకి ఎవరైనా కల్పించవచ్చు అండి. ఇప్పుడు అత్తారింటికి దారేదిలో అతను తీసుకురావాలనే కోరిక ఇతను కాదు కదా, ముందు తాతది. వెళ్ళి మీ మేనత్తని తీసుకురా అని అడిగాడండి. సో ఒక ఆశయాన్ని క్రియేట్ చేశాడు. సో ఆ తాతగారి పాత్ర ఏమైంది? ఇప్పుడు ఉద్బోధక పాత్ర అయిందండి. ఇప్పుడు మళ్ళీ మనం
ఉత్ప్రేరకంలోకి వద్దామండి. ఖైదీ సినిమా నా కోసం ఒకసారి చూడండి. మీరు చూస్తే అందులో సంగీత గారి పాత్ర ఉత్ప్రేరక పాత్ర. అదేంటండి, ఆవిడ ఎలా ఉత్ప్రేరకం అవుతుంది అని మీరు గమనిస్తే, పొలాన్ని కౌలుకు తీసుకున్నటువంటి ఇతను, అక్కతో కష్టపడి పొలం దున్నినటువంటి సూర్యం, చెట్లు నరికేసినప్పుడు ఏ నిర్ణయం తీసుకుంది? ఒక నూతన్ ప్రసాద్ మునసబుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. ఆ మునసబు ఏం చేశాడు? ఫారెస్ట్ ఆఫీసర్కి తార్చిపోయాడు. అప్పుడు ఆమె ఎదురు తిరిగి పొడుచుకుని చచ్చిపోయింది. ఒక్కసారి మీరు ఆ సీన్ని రివైండ్ చేసుకుని గుర్తెచ్చుకోండి. వాళ్ళందరినీ చంపేరా తమ్ముడు అని చెప్పింది ఆవిడ? చెప్పలా. నేను చచ్చిపోతున్నాను, నువ్వు మధు ఇద్దరు సుఖంగా బతకండి అని. ఇతను మధు కోసం, ప్రేమ కోసం కనుక వెళ్ళిపోయి ఉంటే సంగీత గారి పాత్ర ఏమయ్యేది? ఉద్బోధక పాత్ర అయ్యేది. కానీ అక్క చావు ఇతనిలో మానవుణ్ణి చంపేసింది, మనిషిని చంపేసింది, హృదయాన్ని చంపేసింది. వీళ్ళందరినీ చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అతను హంతకుడు అవడానికి కారణం ఎవరయ్యారు? ఇప్పుడు అక్క చావు కారణమైంది. కాబట్టి సంగీత పాత్ర ఇక్కడ ఉత్ప్రేరక పాత్ర అయిందండి. జనతా గ్యారేజ్కి వస్తే ఇందాక ప్రత్యర్థి పాత్రని చెప్పుకున్నాం జనతా గ్యారేజ్లో. ఇప్పుడు లేటెస్ట్గా జనతా గ్యారేజ్లో మళ్ళీ సురేష్ గారి పాత్ర అది ఉద్బోధక పాత్ర అండి. ఎందుకని? ఆయన ఎప్పుడూ కూడా ఈ గొడవలు మనకొద్దు, నిశ్శబ్దంగా ప్రశాంతమైన జీవితం కోరుకుందామని ఈ హీరోని ఎత్తుకుని వెళ్ళిపోతాడు చిన్నప్పుడే, అక్కడ పెంచుతాడు. అతను మళ్ళీ వీళ్ళ ఊరు రాబోతున్నాడని తెలిసి ఏదో వంక పెట్టి క్యాన్సిల్ చేస్తాడు. అక్కడ గొడవల్లో ఇరుక్కుంటున్నాడని తెలిసి ఎందుకంటే ఊరు వెళ్ళటమే బెటర్ అని ఇక్కడ పంపిస్తాడు అనవసరంగా. సో అదంతా కూడా ఏమైందండి, మీకు ఉద్బోధక పాత్ర అయింది. పాత సినిమా అయినా నా కోసం మళ్ళీ అడుగుతున్నాను, శుభలగ్నం ఒకసారి మీరు చూడండి. ఇందులో చాలా ఉత్ప్రేరక పాత్రలు, ఒక సీన్కి 2 సీన్లు కూడా చాలా తెలివితేటలతో వాడుకున్నారండి కృష్ణారెడ్డి గారును దివాకర్ బాబు గారు. ఎలా వాడుకున్నారు? ఒక భార్య, ఒక భర్త, వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి కదా. కానీ ఈ అమ్మాయి మొగుడిని అమ్మేసింది. అమ్మేసిన క్షణం నుంచి ప్రేక్షకుడిగా మీ మనసు ఏమనిపిస్తుంది? ఏదో పిచ్చి మొహంది, ఇదేంటి వినదా, దీనికి అర్థం కాదా, దీని జీవితం నాశనం చేసుకుంటుంది, మొగుడిని వదులుకుంటుంది ఏంటని మీరు బాధపడుతున్నారు. మీ మనసులో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోరిక ఏంటి? రోజే ఈ అబ్బాయిని వదిలేయాలి, ఈ అబ్బాయి ఆమె దగ్గరికి రావాలి, ఇది మీ కోరిక. దానికి అనుగుణంగా కథా వస్తువుని డెవలప్ చేసుకెళ్తాం. కథా విస్తరణలో భాగంగా ఏం పెరుగుతాయి? పాత్రలు పెరుగుతాయి. పాత్రలో భాగంగా ఈయన ఏం చేశాడు వరుసనే చెప్తానండి. సుహాసిని పాత్ర ఉత్ప్రేరక పాత్ర. ఇల్లు అమ్మి వాళ్ళ ఆయన ఫోటోను ఏదో వచ్చి తీసుకెళ్తా ఉంటుంది. అక్కడ ఇలా అని ఈ అమ్మాయి ఒక మాట అంటుంది, నువ్వు ఇంతకుముందు డబ్బు కలదానని చాలా అహంకారానికి పోయావు, నువ్వు ఇల్లు అమ్మేశావు, నీ ఇల్లు నేను కొనుక్కున్నాను అంటుంది. అక్కడ ఉత్ప్రేరక పాత్ర ఒక మాట మాట్లాడదు. ఏమంటుందండి? నేను భర్తను బతికించుకోవటానికి ఇల్లు అమ్ముకున్నాను, నువ్వు భర్తని అమ్ముకుని ఈ ఇల్లు కొనుక్కున్నావే, నువ్వెప్పుడు నాతో పోటీకి రాలేవారు. ఇది మాడు పగిలిపోయిందండి. అంటే భర్తను అమ్ముకోవడం తప్పని అల్లా, నీకంటే నేనే గొప్పదానని వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత చూస్తే తల్లి ఒక చోట మాట్లాడుతుందండి. ఏమంటుంది? అమ్మ నువ్వన్నా ఉండమ్మా ఈ పార్టీకి ఏదో అని అంటుంది. ఎలా ఉండమ్మా, మా ఆయనకి 2వ పెళ్ళం కూడా లేదు అంట. మొహం బయలిపోతుందండి. ఆ తర్వాత ఒక సౌభాగ్యం కోల్పోయిన ఒక ఆవిడ వస్తుంది. వచ్చి ఈవిడితో పంచదారో ఉప్పో ఏదో అడగటానికి వచ్చి, ఏంటోనమ్మా నీకు మొగుడు వండి ఒకటే, నాకు లేక ఒకటే అని అంటుంది. అంటే భర్త ఉండి నువ్వేం సుఖపడుతున్నావు అంటే భర్తను వదిలేయటం తప్పని చెప్తుందా? చెప్పట్లా. ఏంటో నాకు లేక నీకు ఉండి ఒకటే అని వెళ్ళిపోయింది తప్ప భర్తను వదిలేయటం తప్పమ్మా అని కనుక బోధించుంటే అది ఉద్బోధక పాత్ర ఏదండి. అన్నింటినీ మించి ఏవిఎస్ గారి పాత్ర వస్తుందండి. మళ్ళీ అది కూడా ఉత్ప్రేరక పాత్రగానే అక్కడ వచ్చి వస్తుంది. అక్కడ సోఫాలు ఉన్నాయి, టీవీ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, మొగుడేయడమ్మా అంటాడు. అంటే మొగుడు కంటే ఇవన్నీ గొప్పవి కాదని చెప్పాడా? చెప్పలా. ఇవన్నీ ఉన్నాయి, మీ ఆయన ఎక్కడ ఉన్నాడు అని. అక్కడ ఇంకో మాటగాడు అంటాడు, ఓహో పిల్లలు జూకి వెళితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటానికి వాళ్ళిద్దరూ వెళ్ళారు, నువ్వు వీటిని చూసుకుని ఆనందపడుతున్నావని వెళ్ళిపోయాడు.
చూడాలి. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే సినిమా చూడమని, ఈ ఈ సీన్లు ఈ షాట్లు అయినాక ఆమని గారి రియాక్షన్స్ మీరు గమనించాలి. అంటే ఏంటంటే కథా విస్తరణలో భాగంగా ఆవిడలో రావాల్సిన మార్పు ఏంటి, డబ్బు కంటే మొగుడు గొప్పవాడు అనే మార్పు రావాలి. ఆ మొగుడు గొప్పవాడు అనే మార్పు రావడం కోసం ఇన్ని ఉత్ప్రేరక పాత్రల్ని తీసుకుంటూ వస్తున్నారండి. శతమానం భవతి ఇందాక మనం మాట్లాడుకున్నాం. శతమానం భవతిలో ఆశయం ఎవరిదండి, వాళ్ళిద్దరిది. వాళ్ళిద్దరు ఆశయాన్ని ఎవరు క్యారీ చేశారు, అతను చేశాడు. వాళ్ళు అడిగారా, అడగల. కాబట్టి హీరోకి వాళ్ళు ఏమైపోయారు, ఉత్ప్రేరక పాత్రలు అయిపోయారు. అంటే బాబు కొంచెం మా వాళ్ళందరినీ బాగు చేసి పెట్టరా అని అడుగుంటే ఉద్బోధక పాత్రలు అయ్యేవారు. అవలా వాళ్ళు. అందుకని వాళ్ళకు ఒక ఆశయం ఉంటే ఆశయాన్ని సాధించి పెట్టినవాడు శర్వానంద్ కథానాయకుడు అయ్యాడు. వీళ్ళు ఉత్ప్రేరక పాత్రలు అయ్యారు. అంటే ఆ కథలో ఉన్న ఆశయం ఏంటి, దూరంగా వెళ్ళిపోయినటువంటి కుటుంబ సభ్యులు, విదేశాలకి అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు కనీసం అప్పుడప్పుడు వచ్చి కుటుంబం అందరూ కలిసి ఒక ఆహ్లాదకరంగా జీవిస్తే బాగుంటుంది అనే ఒక సందేశాన్ని వదలుచుకున్నారు. అది జయసుధ పాత్ర ద్వారా బయటపెట్టి ఈ పాత్ర దాన్ని టేక్ ఓవర్ చేసి, ఆవిడ అడగల ఇతని దగ్గరికి వచ్చి, సో ఈ టేక్ ఓవర్ చేసి ఇతను సాధించి పెట్టాడు. కాబట్టి అవి అక్కడ ఉత్ప్రేరకాలు అవుతాయి. అర్జున్ రెడ్డిలో ఒక అద్భుతమైన ఉత్ప్రేరక పాత్ర ఉంది. ఏంటది, చిన్న గ్యాప్ ఊరికే మీరు అనుకుంటారు, కొంతమంది కరెక్ట్ అనుకుని ఉంటారు, కొంతమంది రాంగ్ అనుకుని ఉంటారు. నాయనమ్మ పాత్ర ఉత్ప్రేరక పాత్ర అండి. ఎందుకు నాయనమ్మ ఆవిడ తాగొద్దురానందా అల్లా, ఏనాడు అతనికి ఏం చెప్పాల. మీ కథ చెప్పినప్పుడు దాన్ని అంశం కథామూలం చెప్పినప్పుడు చెప్పాను నేను. తాగుడు తాగి 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 నెత్తురు కక్కి చచ్చిపోయిన దేవదాసు పాత్ర తాగుడు మానేస్తే హీరోయిన్ని సాధించుకుంటే అనేటువంటి ఆలోచనతో ఈ కథామూలం పుట్టింది అన్నా కదా. ఈ కథామూలం పెరగటానికి కారణం ఆ ఉత్ప్రేరక పాత్ర. నాయనా నువ్వు మానేయమని చెప్పింది ఆవిడ, చెప్పలా. కానీ ఆవిడ చావు ఇతనిలో మార్పు తీసుకొచ్చి, అక్క చావు హంతకుడిని చేసింది ఖైదీలో, నాయనమ్మ చావు తాగుబోతుని మంచిని చేసేసింది. ఇది ఒక అద్భుతమైన ఉత్ప్రేరక పాత్ర. మీకు నాయనమ్మ పాత్రని ఆ దర్శకుడు రచయిత క్రియేట్ చేసి అతనిలో మార్పు కోసం. మీకు దేవదాస్ సినిమాలో కూడా ఎస్వి రంగారావు చచ్చిపోతారండి. ఎస్వి రంగారావు చచ్చిపోయినప్పుడు కనుక నాగేశ్వరరావు దేవదాసు పాత్ర మందు మానేసి ఉంటే ఉత్ప్రేరకం అయ్యేది. మానలా, అతను తాగుతానే ఉన్నాడు, అలాగే తాగాడు 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 వెళ్ళిపోయాడు చివరికి. కాబట్టి ఇవి మీకు ఏమవుతాయండి, ఉత్ప్రేరక పాత్ర అవుతుంది ఇప్పుడు నాయనమ్మ. ఎందుకంటే ఆ పాత్రలో ఒక ఆశయం ముందు ప్రేమ, ప్రేమ అనే ఆశయం ఎక్కడ మలుపు తిరిగింది, నువ్వు మా వాడివి కాదు పొమ్మని హీరోయిన్ ఫాదర్ చెప్పగానే వెనక్కి వెళ్ళిపోయింది పాత్ర. వెళ్ళిపోయిన తర్వాత మనం ప్లాట్ పాయింట్స్లో వాటిలో చెప్పుకుంటామండి మళ్ళీ ఇవన్నీ కూడా మనం. అందుకని ఇక్కడ తప్పుకుని వెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడ తప్పుకుని అతను ఇంజక్షన్ చేసుకుని తాగుబోతు అయిపోయి ఇక చచ్చిపోతాడేమో అనుకున్నంత సమయంలో సడన్గా నాయనమ్మ చచ్చిపోయి మందు మానేశాడు. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి ఆడియన్స్. నాయనమ్మ పాత్ర ఉత్ప్రేరకమై ఇతన్ని ప్రేరేపించింది, ఆగిపోయాడు. చక్కగా అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఒక ఉదాత్తమైనటువంటి ఫార్ములాని తప్పి ఈ క్లైమాక్స్ ఉంటుందండి. ఎప్పుడైనా ఫార్ములాస్ని తప్పిన ఉదాహరణ చెప్పేప్పుడు ఈ క్లైమాక్స్ మీకు చెప్తాను నేను. తప్పి కూడా అంత అద్భుతమైన విజయం సాధించుకున్నాడు ఆ పిల్లాడు. అందుకనే అంటారు ప్రతిసారి రూల్ ప్రకారమే వెళ్ళక్కర్లేదు, కానీ రూల్ ప్రకారం వెళ్తే 100కి 90 సక్సెస్లు అవుతాం, రూల్ని తప్పి వెళితే 100కి 10 సక్సెస్లు అవుతాం, 90 దెబ్బతింటాం. అందుకు రూల్స్ చెప్తూ ఉంటాం మీకు మేము. కాబట్టి ఇది ఉత్ప్రేరక పాత్ర అండి. ఫైనల్గా మళ్ళీ ఒక్కసారి మనం గుర్తెచ్చుకుంటే ఉద్బోధక పాత్ర, ఉత్ప్రేరక పాత్ర అనేది ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో మీరు చూస్తూ వెతుక్కుంటూ ఉంటే మీకు కనపడతా ఉంటాయండి. దీని తర్వాత మనకి సహాయ పాత్రలు, గౌరవ పాత్రలు, ఉప పాత్రలు, ఇలా ఒక చిన్న క్లాసు ఇంకోటి ఉంటుందండి. అవన్నీ కూడా ఎందుకంటే గౌరవ పాత్రల్లో చాలా పెద్ద పెద్ద పాత్రలు వేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని మీకు అది వేరే పాఠం కింద మనం చెప్పుకుందాం. నమస్తే.